హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నానండి. ఇది మా తమ్ముడిని పెళ్ళికొడుకు చేసిన వీడియోనండి. మా అమ్మ వాళ్ళు పెళ్ళికొడుకుని చేసిన తర్వాత ఇలా ఎవరైనా పెళ్ళికొడుకుని చేయాలని అనుకుంటే తర్వాత రోజు అయితే చేసుకుంటారండి. తర్వాత రోజు నుండి నేనైతే ఇలా పెళ్ళికొడుకుని చేసిన రోజు ఫొటోస్ అయితే ఇలా సింపుల్గా కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను. ఫొటోస్ ఇంకా వీడియో కూడా. వీళ్ళిద్దరు మా అమ్మ నాన్న, తర్వాత వీళ్ళిద్దరు మా పిల్లలండి. తర్వాత వీళ్ళిద్దరు మా అక్కను మా పిన్ని, వీళ్ళిద్దరు కూడా. తర్వాత నేను ఒక ఫోటో దిగాను మా తమ్ముడు పక్కన. తర్వాత మా పిల్లలు, తర్వాత తను మా అక్క వాళ్ళ అబ్బాయి అండి. వీళ్ళిద్దరు కూడా గిరిడి వాళ్ళే. నా ఛానల్ నేమ్ గిరిడి బ్లాగ్స్ కదా. వీళ్ళిద్దరు ఇంటి పేరు కూడా గిరిడి అనండి. తర్వాత తిను వాళ్ళ వైఫ్ను తను ఇద్దరు కూడా దిగారు. మా అక్క వాళ్ళ అబ్బాయి వాళ్ళ వైఫ్, తర్వాత మా పెద్దమ్మలు వీళ్ళిద్దరు కూడా. తర్వాత వీళ్ళిద్దరు మా అన్నయ్య మా వదిన. తర్వాత మా పెద్దమ్మను వదినండి వీళ్ళిద్దరు. తర్వాత మా పెద్దమ్మ మా పెద్దనాన్న ఇద్దరు, వీళ్ళిద్దరు. తర్వాత వీళ్ళిద్దరు మా అక్కలండి. తర్వాత వీళ్ళిద్దరు మా మేనత్త మా మేనమామ, వీళ్ళిద్దరు కూడా. తర్వాత ఫొటోస్ అయిపోయిన తర్వాత నేను ఇలా ఒక వీడియో అయితే ఇలా యాడ్ చేశానండి. ఇలా సింపుల్గా ఒక చిన్న వీడియో. మా అమ్మ వాళ్ళు వేసిన తర్వాత ఫస్ట్, తర్వాత మేమిద్దరం వేస్తున్నాము. ఇలా మాకు ఫస్ట్ డే పెళ్లి కొడుకుని చేసిన తర్వాత నుండి ఎవరెవరు తర్వాత చేయాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ఇలా నెక్స్ట్ డే నుండి చేసుకుంటూ ఉంటారండి. ఇలా తర్వాత మా పిన్ని మా అక్క వీళ్ళిద్దరు కూడా వేస్తున్నారు అక్షంతలు. తర్వాత ఊర్లో అందరికి పేరెంటేజ్ చెప్తాం కదా, వాళ్ళందరూ కూడా వచ్చి ఇలా అక్షంతలు అయితే వేస్తున్నారండి పెళ్లి కొడుక్కి. స్మెల్ తర్వాత మా అక్క వాళ్ళు వీళ్ళందరూ కూడా బట్టలు అయితే పెడుతున్నారండి పెళ్ళికొడుకుకి. తర్వాత మా అన్నయ్య వాళ్ళు
మా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చి బట్టలు అయితే పెడుతున్నారు తమ్ముడికి. తర్వాత మా అత్తయ్య మా మామయ్య కూడా ఇక బట్టలు పెడుతున్నారండి. ఇక రేపు టైం లేదు, ఎలాగో పెళ్ళి టైం అయిపోతుంది కదా అని వీళ్ళిద్దరు అయితే ఇక బట్టలు పెట్టేస్తున్నారు. ఇంకా తర్వాత అర్థం అయిపోయిన తర్వాత ఇలా హారతి అయితే ఇస్తున్నాము. వాడికి హారతి ఇచ్చి పైకి లేపుతారండి తర్వాత ఇంటి ఆడపిల్లలు. పాట పాడమని చెప్తున్నారు పక్క నుండి. మాలో ఎవరు కూడా ఒక పాట కూడా పాడట్లేదు, ఎలా నోరు మెరుపుతున్నాం అంటే. అందుకే పక్క నుండి జోక్ వేస్తున్నారు మా అన్నయ్య వాళ్ళు. పక్క నుండి మా పెద్దమ్మ పాడుతుంటే మేమైతే లిక్కిస్తున్నాము. అందుకని అందరూ నవ్వుతున్నారు. మేము ఓన్లీ హార్ట్ వర్క్ వేస్తుంటే. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.